అందరికి నమస్తే. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికి కాంగ్రెస్లో చేరిపోయారు. ఇంకొక 10 మందో 20 మందో వస్తారని కాంగ్రెస్ నుంచి చెప్తూ ఉన్నారు. నిజానికి వరుసగా ఎమ్మెల్యేలంతా వస్తారు. ఇక అసెంబ్లీ స్టార్ట్ అయ్యే లోపే ఆల్మోస్ట్ 26 మెంబర్స్ 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతారు అనేది ప్రచారం జరిగింది. బాగా ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రచారం జరిగినాయి. పలానా ఎమ్మెల్యే వస్తాడు, పలానా ఎమ్మెల్యే ఉన్నాడు, హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా లైన్ కడుతున్నారు. ఇట్లా చాలా అంబర్పేట ఎమ్మెల్యే పోతున్నాడు, ఉప్పల్ ఎమ్మెల్యే పోతున్నాడు, ఎలిమినార్ ఎమ్మెల్యే పోతున్నాడు, ఇట్లా రకరకాల పేర్లు అన్నీ వినిపించినాయి. అయితే ఏమైందో టక్కున 10వ నెంబర్ లాస్ట్కి ఎవరంటే పడాంచెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి దగ్గర వచ్చి ఆగింది. గూడెం మైపాల్ రెడ్డి బీజేపీ వాళ్ళు కలిసి మాట్లాడిన ఢిల్లీ పోయి రాజీనామా చేయమన్నారు. ఈ రాజీనామా తంటాలు వద్దని చెప్పి ఆయన ఆ కేసు ఉంది కదా, ఈడీ కేసు, ఈ తంటాలంతా ఎందుకని వచ్చి కాంగ్రెస్లో చేరిపోయారు. లాస్ట్కి వచ్చి గూడెం మైపాల్ రెడ్డి దగ్గర ఆగిపోయింది. ఇంకా ముందు ఉంటాయా అంటే ఉంటాయేమో, కానీ ఈ ఎమ్మెల్యేల్లో బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా చర్చలు జరుగుతున్నాయి. నేను ఒకరిద్దరితో మాట్లాడినా, ఏంది పోతలేరా, మీ పేరు వినిపించింది కదా, ఎప్పుడు పోతున్నారు, అసెంబ్లీ ముందా, అసెంబ్లీ వెనకాలనా, రేపా ఎల్లుండా అని మాట్లాడితే కొన్ని చెప్తున్నారు. వాళ్ళలో కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. చేరితే ఏంటి లాభం, చేరపోతే ఏంటి లాభం, చేరితే వచ్చే నష్టమైంది, చేరపోతే వచ్చే నష్టమైందని ఒక 3-4 మాత్రం చాలా కామన్గా చెప్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. ఏంటంటే ఫస్ట్ వచ్చి పోయిన ఎమ్మెల్యేల అనుభవాలు. ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. చేరిన వాళ్ళ అనుభవాలు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి ఏదో హామీ ఇస్తారు, చేరిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చే రెస్పాన్స్ ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడు ఒక సీనియర్ ఎమ్మెల్యే ఉన్నారు. ఒక సీనియర్ ఎమ్మెల్యే మరీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోయి మరీ కండవ కప్పి చేర్చుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంటు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏదో బిజినెస్, వాళ్ళ కొడుకు కోసం బిజినెస్. తీరా చూస్తే 1-2 రోజుల్లో కూర్చొని మాట్లాడుకుందామంటే ఇప్పటిదాకా సెటిల్ కాలే మ్యాటర్. ఇప్పటిదాకా అపాయింట్మెంట్ దొరకలేదంట వాళ్ళకి పాపం. అందుకని ఆయన కొంత నిన్న మొన్న కనిపిస్తారు చూడండి, రుణమాఫీ, నేను రైతుల కోసమే కాంగ్రెస్లో చేరినని చెప్పిన ఆ పెద్ద మనిషి రైతు రుణమాఫీ చేసినామని కాంగ్రెస్ వాళ్ళు సంబరాలు చేసుకుంటే కూడా ఆ పెద్ద మనిషి సంబరాలు ఎడగడం వల్ల ఏంటంటే చేరినాం కానీ ప్రతిఫలం లేదు, చేరిన కానీ ముందున్నంత రిసీవింగ్ తర్వాత లేదు అనేది వాళ్ళ మనుషులు చెప్పుకుంటున్నమాట. ప్లస్ ఇంకో అతను పాపం మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నాడు. ఆయన జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు ముందు కేసీఆర్ దగ్గర పోయి నేను అప్పుల్లో ఉన్నా అని చెప్పి కొన్ని డబ్బులు తీసుకున్నానంట, ఎన్నో కోట్లు. మరుసటి రోజు ఢిల్లీ పోయి కాంగ్రెస్లో చేరిండ్రు. ఆయన అక్కడ కూడా బేరం ఆడుకునే పోయినట్ట 30 కోట్ల రూపాయలు. కానీ ఆ 30 కోట్ల రూపాయలు సాయంత్రం కల్లా వచ్చేసాయని చెప్పినంటే మార్నింగ్ జాయిన్ అయిపోయినారు. నువ్వు తెలంగాణకు పోయే లోపల, రాష్ట్రానికి వచ్చే లోపల, ఢిల్లీ నుంచి హైదరాబాద్ పోయే లోపల నీకు వచ్చేసాయని చెప్పినంటే ఆ రోజు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది. ఆ పైసల కోసం తిరుగుతూ ఉన్నానంట పాపం. రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ లేదంట, దానికోసమని మాజీ ఎంపీ ఇంటికి, ఆ ఇంటికి, ఈ ఇంటికి తిరుగుతున్నానంట. కొద్దిగా అపాయింట్మెంట్ ఇప్పియండి, నాకు ఈ కమిట్మెంట్ ఉంది, నాకు అప్పుల పాలైనా నేను ఇప్పియండి అని చెప్పి తిరుగుతున్నానంట ఆయన. అట్లా ఒక రకమైన ఎమ్మెల్యే అనుభవం. ఇంకో ఎమ్మెల్యే బాగా గొడవైంది, ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఒక బాగా గొడవైంది. ఆయన ఏరడంతోన కాంగ్రెస్ శ్రేణులు, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న నేత వాళ్ళంతా ఢిల్లీ దాకా పోయినరు భుజగింపుల కోసం. అంత పెద్ద ఇష్యూ జరిగింది. ఆయన ఏదో 200 కోట్ల రూపాయలు ఆయన వాళ్ళ బియ్యం కూడా ఎవరో చుట్టాలు కలిసి డబుల్ బెడ్రూమ్ కాంటాక్ట్ చేసిరట. చేరే ముందు 50 కోట్ల రూపాయలు ఇచ్చారట, చేరిన తర్వాత 150 కోట్లు ఇస్తామని చెప్పారంట, చేరినంట ఇవ్వలేదంట పైసలు. ఆయన కూడా సేమ్ అదే పరిస్థితి, ఆయన పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఇట్లా ఒక్కొక్క ఎమ్మెల్యే ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క రకంగా ఉంది. ఈ ఎమ్మెల్యేల ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఈ పోవాలి అనుకుంటున్న ఎమ్మెల్యేలంతా కూడా కొంత వెనక ముందు అవుతున్నారట. చూద్దాం, ఎందుకైనా మంచిది, పోయినోళ్ళు ఇట్లా చెప్తున్నారు కదా, పోయినోళ్ళు చెప్తున్న విషయాలు వీళ్ళని కొంత బ్యాగ్ చేస్తున్నాయి. ఎందుకంటే పోయేవాళ్ళు తెలుసుకుంటారు కదా, మనం ఏదైనా సినిమాకి పోవాలంటే ఫోన్ చేసి తెలుసుకుంటాం ఆ సినిమా ఎట్లుందని. అంటే పోయినోళ్ళతోన బాగుందంటే పోతాం, లేకపోతే పోం. ఇది కూడా ఒక హనీమూన్ టైపే పార్టీ మారడం అనేది. ఇక్కడ నుంచి అక్కడ అధికార పార్టీ. ఇంకా కొందరేమో కండిషన్స్ పెట్టినరు, ఆ కండిషన్స్ ఇక్కడ వర్కౌట్ అయితే లేవు, అది వేరే విషయం. మంత్రి పదవి కావాలని కొందరు, లేకపోతే ఏదో రకరకాల భూముల గొడవలు ఉంటాయి కదా, అట్లాంటి కండిషన్స్ పెట్టినరు. అవి ఇప్పుడు అయితే లేవు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన డిమాండ్సే, పోయిన 10 మంది ఎమ్మెల్యేల డిమాండ్లే ఇంకా వర్కౌట్ కాలేదు, అవే అంతా కింద మీద ఉన్నాయి. అది ఫస్ట్ డౌట్. ఇంకొకటి ఉప ఎన్నిక. ఒకటి దానం నాగేందర్ త్వరలోనే ఆయన పదవి పోతుంది అనేది బాగా చర్చలోనికి వచ్చింది. ఎందుకంటే ఆయన రెడ్ హ్యాండెడ్గా పార్టీలో చేరడమే కాదు, ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేసిండు. ఈ విషయంలో కొంత సుప్రీంకోర్టు సీరియస్గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు హైకోర్టులో కూడా చాలా స్పీడ్గా హియరింగ్ అవుతుంది.
హైకోర్టులో ఈ నెలలో ఇప్పటికి 4 సార్లు హియరింగ్ అయింది. కాబట్టి ఏదో జరుగుతుంది, హైకోర్టులో ఏదో ఒక నిర్ణయం వస్తే సుప్రీంకోర్టు కోవాలని వీళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఏదో సీరియస్గానే దానం నాగేందర్ విషయంలో చాలా సీరియస్గా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోయినా కోర్టు ఒక స్పీకర్ నిర్ణయం తీసుకోరు. నాకు తెలిసి స్పీకర్లు యాక్చువల్గా వాళ్ళంతా కొద్దిగా పార్టీలకు అతీతంగా ఉంటేనేమో నిర్ణయాలు జరిగిపోతాయి. కానీ ఇంక ఇప్పుడు అట్లా లేదు కదా. స్పీకర్లు కూడా అండర్ గ్రౌండ్ పార్టీకే పనిచేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకు. అంతకుముందు అయినా ఇప్పుడైనా ప్రతి స్పీకర్ దగ్గర అదే వస్తుంది. వాళ్ళ పదవుల మీద వాళ్ళ సీట్ల మీద మనం కూడా కామెంట్ చేయొద్దు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోయినా ఖచ్చితంగా వీళ్ళ దానం నాగేందర్ విషయంలో సుప్రీంకోర్టులో తేలబోతుంది అనేది బాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. రేపు ఒక ఎమ్మెల్యే తర్వాత ఇంకో ఎమ్మెల్యే ఇట్లా ఉప ఎన్నికలు వచ్చుకుంటూ పోయినాయి అనుకోండి. ఉప ఎన్నిక అనేది అంత ఈజీ కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు, పార్టీ మారిన ఎమ్మెల్యేకు గెలవడం అనేది అంత ఈజీ కాదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ దానం నాగేందర్ ఇష్యూ ఏదో తేల్చుకుందాం. దానం నాగేందర్ ఇష్యూ తేలిన తర్వాత ఆలోచిద్దామని రెండో యాంగిల్లో ఆలోచిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత పథకాల టెన్షన్. ఒకవేళ కాంగ్రెస్ కనుక అనుకున్న టైంకు అనుకున్న పథకాలు కనుక అమలు చేసి జనాలలో కనుక కొంత పాజిటివిటీ కనుక క్రియేట్ చేసుకోగలిగింటే ఖచ్చితంగా వీళ్ళు కూడా పోయేవాళ్ళు. కానీ పథకాల విషయంలో జనాల్లో అసంతృప్తి ఉంది. నిజానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒరిజినల్ ఎమ్మెల్యేలు కూడా జనాలకు పోయే పరిస్థితులు లేవు. వాళ్ళు పోతే అడుగుతారు, నాకు 4,000 రూపాయలు పెన్షన్ ఏమైందంటారు, 6,000 రూపాయల పెన్షన్ ఏమైందంటారు, అదేమైందంటారు. ఇదే నిన్న బడంగపేటలో మంత్రి శ్రీధర్ బాబు గారు పోయినరు, ఏదో శంకుస్థాపనల కోసం పోయినరు. పోతే లోకల్గా ఉన్న లీడర్ కొంతమంది మహిళలను తీసుకొచ్చి కూర్చోబెడితే శ్రీధర్ బాబు గారు అడిగినారు, ఏమమ్మా నీవు లేవమ్మా అంటే లేచిన ఒక ఆమె ముసలామె, చెప్పమ్మా నీకు ఉచిత కరెంట్ వస్తుందా అంటే, ఏడొస్తుంది సార్ ఉచిత కరెంటు, 200 యూనిట్ల లోపలనే కలుస్తాము, అప్లై చేసిన మున్సిపాలిటీ ఆఫీస్లో చెప్పులు ఎడతారు తిరుగుతున్నాము, ఎవరు పట్టించుకుంటలేరని చెప్పి ఆమె సమాధానం చెప్పింది. ఒక్కరే మహిళతో మాట్లాడించారు, ఇంకో మహిళకి ఇయలే కెమెరా మైక్. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి స్కీమ్స్ ఏవి చక్కగా లేవు. కాబట్టి ఈ స్కీమ్స్ కనుక ఉంటే కొంత పాజిటివిటీ ఉండేది. వీళ్ళ మీదే నెగిటివ్ ఉంది. ఇప్పుడు చేరితే వీళ్ళ మీద మరింత నెగిటివ్ వస్తుంది. ప్లస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినప్పుడల్లా ఒక నెగిటివ్ చర్చ జరుగుతుంది సమాజంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాల టెన్షన్ ఒకటి నడుస్తుంది. ఇంకోటి ముందు జరిగే పరిణామాలు ఏందనే చర్చ కొంత దీర్ఘంగా, కొంత దూరంగా ఆలోచించే ఎమ్మెల్యేల మనసులో అన్నమాట. ముందు ఏం జరుగుతుంది అంటే, ముందు వీళ్ళకి ఏదో హామీ ఇస్తారు, ఏదో జరుగుతుంది. కాంగ్రెస్లో ఏవో వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. నేను గతంలోనే చెప్పిన, రోషయ్య గారు 3 రోజులు ఢిల్లీలో ఉండి హైదరాబాద్కి వస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఏఐసీసీ నుంచి ఫోన్ వచ్చింది, పోయి రాజీనామా చేసేయని. ఆయన లాయలిస్ట్ కాబట్టి రాజీనామా చేసిండ్రు. ముందు ఏం జరుగుతుందో తెలియదు. పరిణామాలు కొంత డిఫరెన్స్గా ఉంది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కొంత డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. బయటికి కనిపించేది వేరు, లోపల జరుగుతున్నది వేరు. ఇవన్నీ కూడా రాజకీయాల్లో సీరియస్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఈజీగా. ఎమ్మెల్యే లాంటి ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళకి ఢిల్లీలో కూడా సోర్సులు ఉంటాయి. కాబట్టి ముందు జరిగే పరిణామాలు ఏందనేది కొంత బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకునే ఎమ్మెల్యేలు కొద్దిగా స్పీడ్గా పోతలేరు, చాలా స్లోగా పోతున్నారు. 7 నెలలు అయింది, 8వ నెల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. జాయిన్ అయింది కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. ఎందుకు మరి ఇప్పటికి కనీసం నెలకు 2 ఏరినా 14-15 మంది ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళు. కానీ చాలా స్లో మూమెంటు. అది కూడా కొన్ని డిమాండ్స్, ఆ డిమాండ్స్ నెరవేర్చకపోవడం, ఇట్లాంటి చాలా అంశాలు ప్రస్తుతం జరుగుతూ ఉంది చర్చ. కాబట్టి బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పోతే ఏంది లాభం, పోకపోతే ఏంది లాభం అని బేరీజ్ వేసుకుంటున్నారు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.